ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, ఇందాక మీరు టీవీలో సినిమా చూశారు కదా, పిల్లలు యాక్ట్ చేశారు కదా, వందే మాత్రం, భారతదేశం, దేశభక్తి, పొలిటికల్, మోడీ, ధోని, గుర్తుపెట్టుకోండి. అందరూ మీలో నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ప్రతి మోడీ కానీ ఎవరున్న ప్రపంచంలో 100 మందిలో 99 మంది చాలా జీరో నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరందరూ కూడా. ఎవరో ఒకళ్ళు, ఇవాళ రిలయన్స్ అంబానీ, ఒక నెయ్యి అమ్ముకునేవాడి అంబానీ కొడుకు, ఒక ధీరుభాయ్ అంబానీ, అతను ఒక నెయ్యి అమ్ముకునేవాడు. అలాగే మన మోడీ గారు చాయ్ బాయ్ అనేవాళ్ళు. నేనున్నాను, మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయాడు, నేను కూడా చిన్న పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేవాడిని. అలాగే ఎన్టీ రామారావు, మీ అందరూ వచ్చారు, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య పాలమ్ముకునేవాడు. ఆ తర్వాత కష్టపడి గుంటూరులో చదువుకొని సబ్ రిజిస్టార్ అయి నాటకాలు వేస్తూ పెద్ద హీరో అయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొంచెం చదువు వచ్చినా ఆయన అంతే, చిన్న రైతు కుటుంబం. మీ మహేష్ బాబు ఉన్నాడు కదా, మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు తెనాల్లో కాలంలో బట్టి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ చదువుకొని డిగ్రీ చూసుకొని చెన్నై వెళ్ళి ఇంత హీరో అయ్యాడు. మహేష్ బాబు లాంటి వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరు పిల్లలు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే పేరెంట్స్ని తక్కువ చేసుకోవద్దు. మీకు చదువు నేర్పే స్టూడెంట్ మీకున్నారు టీచర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు టాలెంట్ వాళ్ళు బయటకు వస్తానికి ఇవాళ పిల్లలు జనరల్గా మా టైం కన్నా కూడా ఇవాళ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు. కాబట్టి గుడ్ లక్. మీరు ఏ పొలిటీషియన్స్ అవుతారో ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలని కోరుకుంటూ, మీరు రిటైర్ అయ్యేలోపు మిమ్మల్ని ఎవరినో ఒకసారి మంచి పోస్టులు చూద్దామని నా కోరిక. గాడ్ బ్లెస్ యూ.